అవుతుంది తయారయ్యావా అని నీ ముఖానికి ఒకటే బట్టలేస్తావు తయారైన ఏం ఉపయోగం దా. నేను స్కూల్కి వెళ్ళాలంటే నాకు చెప్పరా షించాను ఏం కావాలి నీకు ఇప్పుడు? నాకు ఒక పప్పి ఇప్పిస్తేనే నేను స్కూల్కి వస్తాను. కలిసిందా నీకు పప్పి కావాలా? కావాలి. నువ్వు ఆడపిల్ల పప్పు ఎంచుకోనికి? ఆడపిల్లలే యూజ్ చేస్తారా, మగపిల్లలు యూజ్ చేయరా? సరేలే ఏదో ఒకటి ఏడ్చావులే కానీ ఇప్పిస్తాను అయితే స్కూల్కి వెళ్ళి వెళ్తాలే. ఈడ నేను 10,000 ఫీజు కట్టినా కలిసి పెట్టింటే మళ్ళీ 10,000 పప్పు కావాలంట. రోడ్డు మీద కుక్క దొరుకుతుంది దాన్ని తెచ్చి పెంచుకున్నాంలే. బాయ్ బాయ్. మర్చిపోవద్దు. సరే వీడియో కొన్నా మొక్కానికి తరగాడు పప్పి కావాలంట పప్పి. ఇంతకీ ఈ మధ్య బుడ్డోడు ఏమో దాడుస్తున్నాడు తెలియదు కానీ పప్పి కావాలంట పప్పి. నేడికెళ్ళి వచ్చారు పప్పి. నాకు జీతం వచ్చేదే 20,000. నిజం రెంట్కి ఈఎంఐ, బండి ఈఎంఐ, కారు ఈఎంఐ, ఇది స్కూల్ ఫీజు, తినడమా, మళ్ళీ బుడ్డోడికి స్నాక్స్, దీనికి ఇష్టం అయిపోతుంటే మళ్ళీ అడిగి పప్పి. అయ్యో నేనేం పని చేయాలో మర్చిపోయాను. ఈరోజు ఏదో లోడ్ చేయాలంట. వీడితో సాగేంద్ర బాబు ట్రక్ ఏడుంది? ఈ ట్రక్ వాడు ఇంకా లోడే చేయలే. నిజం వచ్చావా? ట్రక్ ఏది? ఇంకా మళ్ళీ బ్యాగ్స్. సరే 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 ఇంతకు ఏడాదించాలి లొకేషన్ పంపిస్తావు నాకు చెప్పకు. పోదాంపా. ఈ ట్రక్లో ఏముంది కానీ ప్రతిసారి ఈ ట్రక్ నేను లోడ్ చేయాలి. ఫుడ్ ఉండొచ్చు, కార్ ఉండొచ్చు, ఏదో ఒకటి వెహికల్ ఉండొచ్చు. డబ్బే ర్యాష్ డ్రైవింగ్ చేస్తామంటే బే కాదు డబ్బలు. నేను చిన్న చిన్న స్కూల్ దగ్గర చూపిస్తుంది దగ్గరలే, చిన్న చిన్న స్కూల్లో కాదు. ఓకే ఇది మాత్రం మనం స్పీడ్ తీసుకెళ్తే మన పని కథం కేర్ కథం. మారే గ్రీన్ వీడు అదే మనం పక్కకి వెళ్ళిపోతాం. వీళ్ళు ఒక అంటారు బచ్చేసి. సారీ అక్క, పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చుకో అయితే మా ఊడగానే ప్రేర్ చేపిస్తా సార్. ఇక్కడనే ఉంది లొకేషన్. అక్కడ వచ్చింది పర్లేదు. సాగడం ఒక పెద్ద గొప్పలే. ఓకే డ్రాప్ చేసి లోపల ఏమున్నారా బాబు? దీన్ని ఇట్లా తీసుకు స్టిక్ బాంబ్ వేసి తీయాలి. కొంచెం దూరం రావాలి. పేలిపోయింది. ఏంట్రా అమ్మమ్మ? కుక్కలు రా. కుక్కలు ఇందులో ఒకటి లేకపోతే చూద్దాం. ఈ కుక్క తీసుకెళ్దాం, ఇది బాగానే ఉంది. ఇవ్వండి ఇక్కడ దించేసి మనం పోదాం. స్ట్రీట్ రాక్స్ బాయ్ బాయ్. అయినా మనవాడు అడిగింది ఏం కుక్క బా? వాడు అడిగింది పప్పియా? మనం తీసుకుంది స్ట్రీట్ డాగ్. పప్పికి అదే అన్ని కుక్కలే కదా. ఇంకో స్పెషాలిటీ ఏముందబ్బా దానికి? స్పెషాలిటీ అన్ని కుక్కలే. మా వాడికి ఏది తీసుకుపోయినా నచ్చుతుంది. సో మనమైతే దీన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. పోవే తొందర, నా బరువు మోస్తుంది ఇది. మోస్తున్నాలే. ఇంతకీ షిన్షాన్ గాడు నుంచి అటు స్కూల్ నుంచి వచ్చినట్టుండు. ఇంక సర్ప్రైజ్ ఇద్దాం. సారీ కుక్క డ్రైవింగ్ కొంచెం నేను హార్స్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. కుక్క డ్రైవింగ్కి కూడా ఒక కోర్స్ ఉంటే బాగుండు. మన రామ్ చరణ్ అని నేర్పిస్తారు హార్స్ డ్రైవింగ్, కానీ కుక్క డ్రైవింగ్ ఎవరు నేర్పిస్తారా బాబు? ఏమో. రే షిన్షాన్ వచ్చావా స్కూల్ నుంచి? ఆయన ఈరోజు మీకు హాఫ్ డే నారా? వచ్చానన్న హాఫ్ డేనే కానీ నేను ఇగో కుక్క తీసుకొచ్చిన. అక్బాయ్ నీకోసం కుక్క తీసుకొచ్చిన అంటే చూడు, నువ్వు అడిగిన పప్పి కానీ కుక్కలన్నీ కుక్కలే. ఇప్పుడు నువ్వు మనిషి కదా, నేను కూడా మనిషి. సో కుక్క కూడా కుక్క, పప్పి కాదు కుక్క లేదు. ఏదో కుక్కను పట్టుకొచ్చిన తీసుకురా బాబు. అరే నాకు బొమ్మ పప్పి కావాలన్నా విరాట్ అన్నా. అవునా? ఏం కాదు ఏదో ఒకటి తెచ్చాయి కదరా. అయినా ఇక చూడు ఇది మంచి రైడింగ్ చేస్తుంది. సేఫ్టీ బ్రో ఇది. అది మన కుక్క. ఏదో ఒకటైతే కుక్క అనే కదరా. ఇప్పుడు నేను మనిషివి, నేను పంది అంటే పంది అయిపోతావా చెప్పు? అయిపోతావు, నువ్వు అయిపోతావు కదా. అరే ఎందుకురా ఇంత కుక్క ఎందుకు అడిగినావు నువ్వు నాకు చెప్పు.
నాకు చెప్పండి కాదు కదా నువ్వు. చెప్పు నేను నీకు ఒకటి చెప్పాలి. చెప్పు. సీక్రెట్ తాగుతున్నావు ఇంత చిన్న వయసులో నీకు సీక్రెట్ ఎందుకు బే? అరే విరాట్ని ఫస్ట్ నువ్వు విన్నాక మాట్లాడ. సీక్రెట్ అంటున్నా. సీక్రెటా? చెప్పు ఇప్పుడు చెప్పురా. సీక్రెట్ అంటే ఇంట్రెస్టింగ్ కాదు. ఆ సీక్రెట్ చెప్పేసి సిగ్నల్ చేశారు. ఏంటి బే చెప్తుందరా? అది చెప్పు. అది చెప్పురా. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. దబ్బినాయా? ఏమన్నావు? గర్ల్ ఫ్రెండ్ ఉంది నాకు. గర్ల్ ఫ్రెండా? నీ ముఖానికి ఎవరు గర్ల్ ఫ్రెండ్ తెలియరా? నువ్వే. చివరికి బుడ్డోడికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు తప్ప. నేనా? ఒట్టిగా చివరికి నీకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందా? సరేలే. అంటే ఇప్పుడు ఆ కుక్క దానికోసం అడిగేవా కన్నా? మా అమ్మ నాకు చెప్పాక విరాట్ సరే బుడ్డోడా, నీకెందుకు నాకు చిన్న పని ఉంది. నీళ్ళకి ఇంట్లో కూర్చుంది. నీకు ఎప్పుడు పనులే ఉంటాయి. నేను ట్రక్స్ లోడ్ చేసుకో. సరే బాయ్ రే. వానికి ఒక పేరు పెట్టు, షీరో అని. బాయ్ రే. అబ్బా యాక్సిడెంట్ ఈ మధ్య ఎక్కువైతున్నారు. రే ఏంద్రా నువ్వు అన్నిటికి ఎక్కించింది డైరెక్ట్. సరే ఈరోజు నాకు మళ్ళీ ఎన్నో లోడ్ ఉందంటే లోడ్ ఎక్కించేసి ఈసారి ఎక్కడ ఉంటాడు? నేను ఇక్కడనేనా వెయిటింగ్? ఓకే వెయిటింగ్. అబ్బా మనకైతే ఇంకో లోడ్ జరిగింది, ఇచ్చే కదా. ఇందులో గన్స్ ఉన్నట్టున్నాయి, బుల్లెట్ సౌండ్స్ వస్తున్నాయి. సరే ఏదో ఒక తొందర ఎక్కడ అబ్బా. ఇందాక మనం మీకు ఒళ్ళు చూస్తాం కదా స్ట్రీట్ పెట్టి. ఏంటన్నా సో ఇది అక్కడ పెట్టేసి అక్కడ మన బైక్ ఉంటే తెచ్చుకొని వెళ్ళిపోదాం. నాకు తెలిసి దీని లోడ్కి ఒక 25,000 రావచ్చు. లోపల పెట్టేసారు. ఓకే లోపల పెట్టేద్దాం. ఎవరైనా కాపాడండి. ఎవరు వాళ్ళు మాట్లాడేది? ఎవరు వాళ్ళు? ఎవరా మీరంతా? ఎవరైనా కాపాడండి, మీరు నన్ను కొడుతున్నారు. ఎవర్రా మీరంతా? రే ఆగరా రే, ఆక్కరు. అమ్మాయి ఇప్పుడు నాకు కూడా ఒక సెపరేట్ గర్ల్ ఫ్రెండ్ అయితే దొరికింది. షిన్ గాడికే కాదు, నాకు కూడా. ఇప్పుడు ఈమె ఒక గిఫ్ట్ అయిపోతున్నదండి. షిన్ గడు ఆమెకి నాతో కలిపి పంపించింది. ఇప్పుడు షిన్ గాడితో కనిపించా, చూపిస్తాపండి. నీకు ఇంటికి నాకు ఒక గిఫ్ట్ ఉంది కదా. నాకా? ఓకే. నీ పేరేంటి? నా పేరా నేహ. ఓకే ఇంటికి వచ్చేసా. ఇద్దరు కళ్ళు మూసుకోనండి. ఇదిగో నీకు ఒక పింక్ లంబోర్గిని. నీకా ఇది? సో ఇది నా గిఫ్ట్. షిన్ ఇట్లుంది. ఇది మీ ఆమె పేరు నాకు తెలీదు, స్నేహ అనుకుంటా. ఆమెకు నేను ఇచ్చిన గిఫ్ట్ నువ్వు ఆమెకి ఇచ్చిన నేను ఈమెకి ఇచ్చా. ఈరోజు ఎపిసోడ్ అంటే హ్యాపీ వ్యాలంటైన్స్ డే.